పిఠాపురం మంది పిఠాపురం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఓటేశారు, గెలిపించారు, మంచి మెజారిటీ ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది ఆయన గెలవడం? ఆయన గెలవడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఆయన మాకు గతంలో వచ్చేసరికి మాకు పెన్షన్ 3000 వచ్చేదండి. ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పెన్షన్ 6000 వస్తుందండి. ఈ పెన్షన్ వల్ల నాకు పెళ్లి అయిందండి, 2 పిల్లలండి. ఈ పెన్షన్ వల్ల మాకు ఇంట్లో ఇబ్బంది లేకుండా కూడా సంవత్సరం గడుతుంది కదా. ఇప్పుడు గతంలో పెన్షన్లు ఒక రోజు తీసుకోకపోతే 2 రోజులు తీసుకోకపోతే అంటే ఆ నెలలో 2వ రోజు 3వ రోజు తీసుకోకపోతే ఇంకా వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ తర్వాత ఇచ్చారు. అవును, ఇప్పుడు ఎలా ఇస్తున్నారండి మరి? ఇప్పుడేం లేదు సార్, ఇప్పుడేం లేకుండా పెన్షన్ మామూలుగా మాకు 5 రోజులు ఏటీఎంస్ కూడా పెన్షన్ ఇంటికి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది మీకు? ఎమ్మెల్యే కింద పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, మరి ఇంతకుముందు ఆయన ఏ పదవి చూడలేదు, మొట్టమొదటిసారిగా మీ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఎలా ఉంది ఆయన పని? మా నియోజకవర్గం ఎమ్మెల్యే మొత్తాన్ని, మా పిఠాపురం నియోజకవర్గం మొత్తానికి దేశంలోని ఒక పేరు రిప్రజెంట్ చేశారండి ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఓకే, అంటే పిఠాపురం నియోజకవర్గం అంటే దేశం అంతా తెలిసినట్టు. ఏ రోజైనా అనుకున్నారా మా పిఠాపురం పేరు అనేది ఇంతవరకు వెళ్తుంది, మాకు కూడా ఒక గుర్తింపు వస్తుంది అనేటట్టు? ఎప్పుడు అనుకోలేదు సార్. ఈ కళ్యాణ్ గారు రావడం వల్లనే మన నియోజకవర్గం మంచి గుర్తింపు వచ్చిందండి. మొత్తాన్ని మా పిఠాపురం ఉందని విషయం దేశం మొత్తం తెలిసిందండి. దేశానికి తెలిసిందంటారు. అవును సార్. అభివృద్ధి పరంగా ఏం చేశారు కళ్యాణ్ గారు ఈ 10 నెలల్లో? ఎలా అనిపించింది, ఏం చేశారు? రోడ్లు అండి, మన మాక్సిమం బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళండి. రోడ్ల మీద బలి పెరిగెడుతున్నాయండి. చక్కగా రోడ్లు ఎక్కడ పడితే అక్కడ ఏ మూల నుంచి బతికనేది లేదండి. అన్ని బాగున్నాయండి. మాకు మెయిన్ మాత్రం మాకు పెన్షన్ 6000 వచ్చిందండి. ఇంకా పెన్షన్ ఇంకా పెంచుతారని కూడా తెలిసిందండి. నేను కూడా విన్నాను, చాలా మంది వికలాంగులతో మిగిలిన వాళ్ళతో మాట్లాడితే మాకైతే ఎవరికో ఏమో తెలియదు కానీ వికలాంగులకి అయితే మాకు న్యాయం జరిగింది. గతంలో 3000 ఇచ్చారు, 3000కు 3000, ఇప్పుడు 6000 ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ అయితే 15000 కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. మరి ఆ విషయంలో 100కు 100% పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకున్నాడు అనుకోవచ్చా వికలాంగుల తరఫున? నిలబెట్టుకున్నారు సార్. 100కు 100% మీకు మంచి జరుగుతుందండి. అది గతంలో అయితే కొంచెం ఇబ్బంది ఉండేదండి, అంటే వాళ్ళు ఇచ్చింది 3000 అని చెప్పి విన్నారు. సరిపోయేది కదా సార్. గతంలో 3000 పెన్షన్ ఇచ్చారు వాళ్ళు, అంటే అందరికి ఇచ్చారు కానీ మా వికలాంగులకి అయితే పెన్షన్ లేదని పెన్షన్ అయినా. అవునండి, మాకు గతంలో టీడీపీ ప్రభుత్వం 3000 వచ్చిందండి. ఆ వైఎస్ఆర్ పార్టీలో కూడా 3000 వచ్చిందండి. ఈ టీడీపీ ప్రభుత్వం మారగానే ఒకేసారి సడన్గా మాకు పెన్షన్ ఒకేసారి 3000 రెట్టింపై 6000 వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి ఒక్క పెన్షన్ విషయంలో మీకు? ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మేము కష్టపడలేమండి, బయటకి పని చేసుకోలేమండి. డైలీ 200 రూపాయలు మాకు కూలి పడినట్లు ఎక్కండి. మాకు బయటకు వెళ్తేనే ఒక 50 రూపాయలు దాని పరిస్థితి తినాలంటే మాకు డైలీ 200 ఇస్తున్నారండి ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి. మాకు కూడా 6000 రూపాయలు వచ్చిన రేషన్ బియ్యం కూడా మాకు ఫ్యామిలీలో గడిచిపోతుంది సార్, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు మీరు రేషన్ బియ్యం ఒకటి అన్నారు కదా, గతంలో రేషన్ బియ్యం అనేది ఇంటింటికి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఇంటింటికి రావట్లేదు, సంచులు పెట్టుకుని మోసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఇప్పుడు మీరు ఎలా తీసుకుంటున్నారు చెప్పండి? రేషన్ అనేది ఇంటికే వస్తుందా? ఇంటికంటే పర్లేదు సార్. అంటే ఈ గతంలో కూడా బండి దిక్కున పెట్టేవారండి. అవునండి, ఇంటికి వచ్చేది కదండి. బండి దిక్కున పెడితే ఆ బండి కడికి తెచ్చుకునేవారండి బియ్యం. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉందన్నమాట అండి. దాంట్లో మార్కెట్ ఇంటికి రాలేదు. ఒక్క మాట అడుగుతున్నాను ఫైనల్ గా, పవన్ కళ్యాణ్ మీరు ఓటేశారు. అవును సార్. ఏ రోజైనా కానీ ఈ 10 నెలల్లో పవన్ కళ్యాణ్ ఓటేసాను, అసలు ఎందుకు వేసాననే ఫీలింగ్ కానీ అనవసరంగా వేసానని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఆయనకు ఓటు వేయడం వల్ల ప్రతిరోజు హ్యాపీగా అనిపిస్తుంది.